ఒంగోలు ఆర్టీఓ రాంప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో నెల్లూరు, ఒంగోలులోని రాంప్రసాద్ ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సోదాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. రాంప్రసాద్ ఆయన ఎఫ్ఎస్సి డిటిసిగా కూడా ఉంటున్నారు ఒంగోలుకి. ఆయన నెల్లూరులో కూడా ఒక 5 years పైన వర్క్ చేశారు. ఆయన మీద వచ్చిన అభియోగాల మేరకు ఆయన ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడు అని చెప్పే సమాచారం మేరకు ఏసీబీ వారు విచారించి నిన్న ఆయన పైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆయన ఇక్కడ ఒంగోలులో ఉన్న ఇంట్లో, అట్లానే వాళ్ళ బంధువులు నెల్లూరు, తెనాలి, గుంటూరు, వినుకొండ, బెంగళూరులో అల్లుడు ఉన్నాడు. వీళ్ళ ప్లేసుల్లో వైజాగ్లో ఒక ప్లాట్ ఉంది, అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఇవన్నీ కూడా సెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఈయన ఈ బిల్డింగ్స్ ఆయనకి తెనాల్లో ఒక బిల్డింగు, తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళ తమ్ముడు ఉన్నాడు సత్యరాజ్ అని, ఆయన 10 చేసుకొని చిన్న వ్యాపారాలు ఏదో చేస్తున్నారు. ఈయన ప్లాట్స్ కొన్ని ఒక అరెకర అమరావతి రోడ్డు గుంటూరులో కొన్నారు. అట్లానే కొంత పొలాలు వాళ్ళ నాన్న పేర్లతో వీళ్ళ పేర్లతో వినుకొండ దగ్గర కొని ఉన్నారు, వాళ్ళ సిస్టర్ల పేర్లతో. ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై